హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ విభాగం ఉన్న భవనంలోని 5వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పై అంతస్తు నుంచి దట్టమైన పొగ వెలువడుతోంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ నరేష, ఇక్కడ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ ఎమర్జెన్సీ విభాగంలో గత కొద్దిసేపటి క్రితం చిన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అందులో భాగంగానే 5వ ఫ్లోర్లో ఉన్నటువంటి ప్యానెల్ స్విచ్ బోర్డులో చిన్నగా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని చెప్పి ఇక్కడ పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే అందులో భాగంగా 5వ ఫ్లోర్లో ఎటువంటి రోగులు కానీ రోగులకు సంబంధించినటువంటి అటెండెన్స్ కానీ ఎవరు లేరని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అది కాకుండా 4వ ఫ్లోర్ 5వ ఫ్లోర్ రెండింటిలో ఈ చిన్నగా వచ్చినటువంటి ఆ పొగలు దట్టంగా అలుముకున్నాయి. వచ్చిన ఆ షార్ట్ సర్క్యూట్ కారణంగా వచ్చినటువంటి ఆ ఫైర్ వల్ల పొగలు దట్టంగా అలుముకోవడంతో ఒక్కసారిగా అక్కడ 4వ ఫ్లోర్లో రోగులు ఉన్నారు కొంతమంది, 5వ ఫ్లోర్లో ఎవరు లేరు. 4వ ఫ్లోర్లో ఉన్నటువంటి రోగులలో కొంత ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి 4వ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ సేఫ్గా ఉన్నారని చెప్పి ఇప్పటివరకు అయితే ఫైర్ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇక్కడ ఒక ఫైర్ ఇంజిన్ కూడా తీసుకొచ్చి దానికి సంబంధించి పూర్తిగా మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ 4వ ఫ్లోర్ 5వ ఫ్లోర్లో ఉన్నటువంటి విండోస్ని కూడా పగలగొట్టడము మనం విజువల్స్లో చూడొచ్చు. విండోస్ని కూడా పగలగొట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి అంటే ఎవరికి ఎటువంటి అపాయం అయితే లేదని చెప్పి ఇప్పటికీ ఫైర్ అధికారులు చెప్తున్నారు. పూర్తిగా ఇక్కడ మనం చూడొచ్చు 5వ ఫ్లోర్లో ఉన్నటువంటి అద్దాలు విండోస్ సంబంధించినటువంటి గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పగలగొడుతున్నారు. అట్లాగే ప్రస్తుతానికైతే ఎవరికి ఎటువంటి అపాయం లేదు, అపాయం కలగలేదని చెప్పి అయితే పోలీసులు అట్లాగే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇప్పటి వరకు ఇక్కడ నిమ్స్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.